వెల్కమ్ టు సీ న్యూస్. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆదిరెడ్డి. బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ ప్రశాంతి అసహనం. లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని మార్గనిర్దేశం. వీరాంజనేయ ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభం. ఆటో కార్మికులకు అండగా ఉంటామన్న జక్కంపూడి. చిత్రకళా నైపుణ్యంతో జీవన వికాసం. కళాస్మృతి ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన రౌతు. మెడికల్ ఏజెన్సీల్లో విజిలెన్స్ తనిఖీలు. నిల్వ చేసిన 255 మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం. ఆరోగ్యకర సమాజం కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది అని, విద్యకు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. తిలక్ రోడ్లోని తన కార్యాలయంలో శనివారం 6 8 లక్షల విలువ చేసే సీఎం సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ సిటీ నియోజకవర్గంలో ఇంతవరకు 84 మందికి 1,18,00,000 వరకు సీఎం సహాయ నిధి ద్వారా అందజేశామని చెప్పారు. గత వైసీపీ పాలనలో రాజమండ్రి సిటీలో ఒక్కరికి కూడా ఇలా సహాయం చేయలేదని ఆయన విమర్శించారు. ఎన్టీఆర్ వైద్య సేవలు అందని పేదలకు ఈ విధంగా సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం పేదలను అన్ని విధాలా ఆదుకుంటున్నామని చెప్పారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని 15 రోజులకు ఒకసారి సందర్శించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. మార్చిరి వద్ద డబ్బు అడిగితే కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చనిపోయిన వారి కుటుంబ సభ్యులు బాధలో ఉంటే వారిని డబ్బు కోసం డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదని, అందుకే అలా డబ్బులు డిమాండ్ చేసిన భవానీ ప్రసాద్ను విధుల నుండి తొలగించామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేదలను డబ్బు కోసం డిమాండ్ చేయడం జరిగితే ఉద్యోగులను ఇంటికి పంపించేస్తామని ఆయన హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు మజ్జి రాంబాబు నాయుడు, మాస్టర్ దుత్తరపు గంగాధర్, వీర రాము తదితరులు పాల్గొన్నారు. ఆ ప్రక్రియలోని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గడిచిన 9 నెలల్లో సుమారు 78 ఫైల్స్ 1,10,00,000 ఈ రోజున ప్రజలకి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటా ఉన్నాం. ఈ రోజున మరొక 6 ఏదైతే సుమారు 8 లక్షలు విలువ చేసే చెక్కులు ఇవ్వడం జరిగింది. అంటే సుమారు 84 మందికి 1,18,00,000 రూపాయలు ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆదుకోవడం జరిగింది. 84 మంది ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటా ఉన్నారు. వారందరి యొక్క చెక్కులు ఇస్తూ ఉన్నప్పుడు వాళ్ళందరి యొక్క కళ్ళల్లో ఆనందం కానీ, ఒక భరోసా కానీ, ఎందుకంటే ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏనాడు కూడా ఇలాంటి ఒక్క చెక్కు ఇచ్చిన పాపానికి పోలా. మరి వైద్య సేవలో వర్తించిన వాటికి ఇలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకున్న వాళ్ళకి ఏంటి పరిష్కారం? ఈ విధంగా ఆదుకుంటారని వారే ఊహించలేదు. ఎందుకంటే గత 5 సంవత్సరాలు జరిగిన కార్యక్రమం కాబట్టి. గవర్నమెంట్ హాస్పిటల్ మెంబర్ పేదవారు అప్పటికే దుఃఖంతో ఉంటారు. చనిపోయిన వారు బాధల్లో ఉంటే వాళ్ళని, ఆ బాధల్లో ఉన్న వారిని కూడా పట్టి పీడించి లాక్కు తింటున్నారని అంటే వాళ్ళు మనుషులు కాదు, పశువులు. వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని మేము మా కమిటీ మెంబర్స్ టీడీపీ, బీజేపీ, జనసేన ఎవరైతే ఉన్నారో చాలా బాగా పనిచేస్తామని అడగడం, ఎంక్వైరీ వేయించాను. భవానీ ప్రసాద్ ఎవరైతే ఉన్నారో టెర్మినేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆర్డర్ కాపీ ఇదిగోండి. అంటే ఇది కూటమి యొక్క చిత్తశుద్ధి. అడిగిన వారికి ఇది సమాధానం. మీరు ఏం చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ 9 నెలల్లోనంటే ఇలాంటి తప్పులు చేస్తున్న వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. హెచ్చరిస్తూ ఉన్నాం. నేను మరలా హెచ్చరిస్తూ ఉన్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరైతే తప్పు చేస్తున్న వాళ్ళు ఎవరిని ఉపేక్షించేది ఇది కూటమి ప్రభుత్వం. ప్రజలకి మెరుగైన వైద్యం అందిద్దామన్న సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించినప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి డీసీసీ సమావేశాల నిర్వహణ వ్యవస్థ వల్ల ప్రయోజనం ఏమిటి అని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పలు బ్యాంకుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో బ్యాంకర్లతో 2024-25 సంవత్సరాలుగా 4వ త్రైమాసిక జిల్లా సంప్రదింపుల కమిటీ, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశానికి కలెక్టర్ అధ్యక్షత వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల కార్పొరేషన్, కాపు కార్పొరేషన్,
ఎస్సీ కార్పొరేషన్, మైనారిటీ కార్పొరేషన్ పరిధిలో ఈ ఏడాదికి ఇచ్చిన యూనిట్స్ గ్రౌండింగ్ దరఖాస్తులు స్వీకరణ మార్చి 22 నాటికి పూర్తి చేసి జ్యోతిరావు పూలే జయంతి 11 నాటికి గ్రౌండింగ్ పూర్తి చేయాలి అని పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల కేటగిరీ కింద ఎస్సీ, మైనారిటీ యూనిట్స్ గ్రౌండింగ్ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు బ్యాంకర్లకు లక్ష్యాలను ఇవ్వడం జరిగిందన్నారు. బ్యాంకులకు వచ్చిన దరఖాస్తులను వెంటనే స్క్రూటినీ చేసి యూనిట్స్ స్థాపన దిశగా బ్యాంకర్ల తరపున అన్ని చర్యలు తీసుకోవాలి అని కోరారు. బ్యాంకుల పనితీరుపై రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ నివేదిక ఇస్తామన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తరపున హాజరైన సీనియర్ అధికారి లక్ష్మణ్ రావు వివరాలు తెలియదు అన్న వివరణ, ఇండియన్ బ్యాంక్ ప్రతినిధి సంబంధం లేకుండా వివరణ ఇవ్వడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. డీసీసీ కన్వీనర్ డీజీఎంఏ విశ్వేశ్వరరావు, నాబార్డ్ ఏజీఎం వైఎస్ నాయుడు, జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి, ఎల్డీఎం డివి ప్రసాద్, ఇతర జిల్లా అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు. వై జంక్షన్లో శ్రీ వీరాంజనేయ ఆటో స్టాండ్ వద్ద వైఎస్ఆర్ టీయూసీ జిల్లా మాజీ అధ్యక్షుడు అడప వెంకటరమణ, వైసీపీ యువ నాయకుడు అడప అనిల్ ఆధ్వర్యంలో ఏర్పాటైన చలివేంద్రాన్ని వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజనగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రయాణికులు, వాహన చోదకులకు చల్లని మజ్జిగ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఆటో కార్మికులు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసి ప్రతిరోజు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఇదే సమయంలో శ్రీ వీరాంజనేయ ఆటో ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తమ సమస్యలను ఆయనకు విన్నవించారు. చాలా ఏళ్ల నుంచి ఆటోలు నడుపుకుంటూనే జీవనం సాగిస్తున్నామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త సమస్యలు వస్తున్నాయని తెలిపారు. ఆర్టీఓ ఆఫీసర్ ఆటో బ్రేక్కి తీసుకుని వెళ్తే 1860 రూపాయలు కట్టించుకున్నారని, అక్కడ ఆటో ఇంజన్కు మిషన్లు అమర్చి 8 రకాల పరీక్షలు చేస్తున్నారని వివరించారు. ఏ ఒక్క పరీక్ష ఫెయిల్ అయినా మళ్ళీ 1860 రూపాయలు చలానా కట్టి రావాలి అని చెబుతున్నారని, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. ఆయన మాట్లాడుతూ దీనిపై త్వరలోనే అన్ని ఆటో యూనియన్ల నాయకులతో సమావేశం నిర్వహించి జిల్లా రవాణా శాఖ అధికారికి వినతిపత్రం సమర్పిద్దామని పేర్కొన్నారు. మాజీ కార్పొరేటర్లు బొంతా శ్రీహరి, ఇసుకపల్లి శ్రీనివాస్, పలు ఆటో స్టాండ్ల ప్రతినిధులు ఊడుగుల ఉమామహేశ్వరరావు, గవర నాగేశ్వరరావు, యు శ్రీను, బాబీ, ఎం సుబ్రహ్మణ్యం, సూరిబాబు, మురళీకృష్ణ, పి నవీన్ కుమార్, మొకర గోవింద్, జి రమణమూర్తి, కొమారపు దాసు, శ్రీరామ్మూర్తి, దవులూరి పురుషోత్తం, ఇరుసుల్లి రంగా, వైసీపీ నాయకులు కోడి కోట, జేకే అరుణ్, మరి పుష్పరాజ్, కురుమెల్లి స్వరూప్, బుద్దాల రాజు తదితరులు పాల్గొన్నారు. ఆటో సోదరులు క్రమం తప్పకుండా ప్రతి ఏడాది కూడా ఇక్కడ వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘం ఏదైతే ఉందో ఒక చక్కటి చలివేంద్రాన్ని పెడుతూ అనేక మందికి చలివేంద్రం ద్వారా వేసవి కాలంలో మంచినీటి సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్నారు. అయితే ఈవేళ ఈ ఏడాదికి సంబంధించి కూడా ఆ యొక్క శిబిరాన్ని, ఆ చలివేంద్రాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే ఆటో సోదరులు, కార్మికులు వారి యొక్క సమస్యలను కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గతంలో మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఏడాది కూడా వాళ్ళు ఏదైతే బ్రేక్ చేయించుకోవడానికి అవసరమైనటువంటి డబ్బుల్ని కొంత ప్రభుత్వం నుంచి సాయం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ఆవేళ సంవత్సరానికి 10,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించేటటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే బ్రేక్ చేసేటటువంటి సందర్భంలో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చి తద్వారా ఆటో కార్మికులను ఇబ్బంది పెడతా ఉన్నారు. తొందరలో ఒక వారం రోజుల్లోపు నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆటో కార్మికుల సంఘాలన్నీ కూడా పిలుచుకొని అందరం కలిసి డిటిసి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారి దగ్గరికి కూడా వెళ్ళి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కారం చేయమని చెప్పి కూడా అడగడం జరుగుతుంది. ఏదైనా ప్రభుత్వం స్పందించినటువంటి పక్షంలో, అధికారులు స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా ఆటో కార్మికుల పక్షాన నిలబడతాం. ప్రభుత్వాన్ని నిలదీసి అయినా సరే ఖచ్చితంగా ఆటో కార్మికులకు న్యాయం జరిగేటట్టుగా చూస్తాం అనేటువంటి మాటను కూడా చెబుతూ మరొకసారి వీరాంజనేయ ఆటో కార్మికుల సంఘాన్ని, మన వై జంక్షన్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా, ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడిని కూడా అభినందిస్తూ ఉన్నాం.
ఎందుకనంటే మీరు సంపాదించుకునేది పాపం రాత్రి పగలు చెమటోడ్చి కష్టపడినటువంటి సందర్భంలో ఏదో కొద్దిగానే మీరు మిగులుతూ ఉన్నప్పటికీ కూడా ఆ కొద్దిలో కూడా మళ్ళీ ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచన మీలో రావడం అనేటువంటిది నిజంగా రాజమండ్రి నగర ప్రజలందరి తరపున కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ ఆధ్వర్యంలో కళాస్మృతి పేరుతో ప్రముఖ చిత్ర కళాకారుడు గువ్వల కెనడీ స్మృత్యార్థం గౌతమ్ ఘాట్ ఛాంబర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 2 రోజుల చిత్రకళా ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, సాంకేతికంగా మనం ఎంత ఎదిగినా సహజ సిద్ధమైన చిత్రకళా ప్రదర్శనను చూసినప్పుడే పొందే అనుభూతి మధురంగా ఉంటుంది, అది ఎందులోనూ దొరకదని వివరించారు. ఎంఎఫ్ హుసేన్ చిత్రించిన చిత్రపటం 120 కోట్లకు అమ్ముడైంది అంటే చిత్రకళా నైపుణ్యం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అన్నారు. కెనడీ చిత్రించిన కొన్ని కళా చిత్రాలను దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీలో పెట్టేందుకు పెద్దలతో కలిసి కృషి చేస్తానని చెప్పారు. కళాస్మృతి 2025 పేరిట ముద్రించిన బుక్లెట్ను రౌతు సూర్యప్రకాష్ రావు ఆవిష్కరించారు. కళాస్మృతి నిర్వాహకులు గువ్వల పద్మ, గువ్వల హిమబిందు వర్మ మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ల సంస్కృతిలో మన చారిత్రక చిత్ర కళా నైపుణ్యం ఆదరణ కోల్పోవడం మంచి పరిణామం కాదన్నారు. భవిష్యత్ తరాలకు మన సంస్కృతిలో భాగమైన చిత్రకళా నైపుణ్యాన్ని తెలియచేసేందుకే ఈ చిత్రకళా ప్రదర్శనను ఏర్పాటు చేసినట్లు హిమబిందు వర్మ చెప్పారు. చిత్రకళా ప్రదర్శనలో ఎకర్లిక్, ఆయిల్ పెయింట్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచ్, ట్రెడిషనల్ ఆర్ట్ చిత్రాలను ఉంచామని, తమ సంస్థల్లో 26 మంది కళాకారులు విభిన్న రీతిలో చిత్రించిన చిత్రాలను ప్రదర్శనలో ఉంచామని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ వాక్చెర్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కరించుకుంటూ, ప్రముఖ చిత్రకారుడు కీర్తిశేషులు గువ్వల కెనడీ గారు వారి స్మృత్యార్థం వారి శ్రీమతి గారు, వారి కుమార్తెలు బిందు గారు మరియు ఇతర కుటుంబ సభ్యులు, వారి స్నేహితుల సహకారంతో గువ్వల కెనడీ గారి యొక్క ఆయన యొక్క కుంటి నుంచి జాలువారినటువంటి అద్భుత కళాఖండాల ప్రదర్శన జరగడం నిజంగా చరిత్రాత్మకమైన రాజమహేంద్రవరం పట్టణంలో ఒక గొప్ప అదృష్టంగా నేను భావిస్తాను. ఇంచేతంటే రాజమహేంద్రవరం చెప్పగానే ఆచార్య దామెర్ల రామారావు గారు ప్రముఖ చిత్రకారుడు, అలాగే మాదేటి రాజాజీ గారు, ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు అందించినటువంటి ఈ పట్టణంలో అదే ఒరవడిలో గువ్వల కెనడీ గారు ఆయన ఒక కళాఖండాన్ని చూస్తే నాకు ఇవాళ నేను అనుకుంటాను, భగవంతుడు సహకరించలేదు కానీ ఆయన జీవించుంటే ఎఫ్ఎం హుస్సేన్ అని చెప్పి మధ్యకాలంలో మనకి ఆయన చేసినటువంటి ఒక చిత్రం 120 కోట్లు కొన్నారు, ఒక పెయింటింగ్ని అంతర్జాతీయంగా. అంటే చిత్రకళకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మనం చూస్తున్నాం ఎంతో టెక్నాలజీ అభివృద్ధి అయిపోయిందని, కానీ చిత్రకళలో ఉన్నటువంటి ఆస్వాదించేటువంటి ఆనందం మరి దేంట్లోనూ రాదు. నా పేరు గువ్వల హిమబిందు వర్మ, మా నాన్నగారు గువ్వల కెనడీ. సో క్రియేటివ్ ఆర్ట్ వరల్డ్ సంస్థని స్థాపించారు. ఈ సంవత్సరం 20 ఏళ్ళు సందర్భంగా కళాస్మృతి ఈవెంట్ అనేది ఎగ్జిబిట్ చేస్తున్నాం. సో ఇందులో ఏంటంటే ఆర్ట్ ఎగ్జిబిషన్. యాక్చువల్లీ పిల్లలు, మన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 26 మెంబర్స్, వాళ్ళందరూ కలిపి ఇక్కడ చేంబర్ ఆఫ్ కామర్స్లో మొత్తం 300 పెయింటింగ్స్ పైగా ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఇందులో ఏంటంటే అక్రిలిక్ కలర్స్, ఆయిల్ కలర్స్, వాటర్ కలర్స్, పెన్సిల్ స్కెచింగ్, ఇలాంటి అన్ని రకాల మీడియంస్ని ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఎవరైతే ఆర్ట్ లవర్స్ ఉన్నారో, నెక్స్ట్ పిల్లలకి ఎవరైతే నెక్స్ట్ జనరేషన్కి ఆర్ట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో, మీ పిల్లలకి బేసికల్లీ ఏమవుతుందంటే మొబైల్స్ ఇవన్నీ అలవాటు అవుతుంది, ఎవరు ఆర్ట్కి వాల్యూ ఇవ్వట్లేదు. సో మీరేం చేస్తారంటే మీ పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే చిన్న చిన్న పిల్లలు లైక్ 6 years నుంచి 53 years వరకు ఆర్ట్ చేసి ఎగ్జిబిట్ చేస్తున్నారు. సో ఒకసారి చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, వాళ్ళు ఏం చేయొచ్చు, లైక్ స్టడీసే కాకుండా ఆర్ట్లో కూడా లైక్ మనం ప్రొఫెషనల్గా అవ్వచ్చు అనే ఎగ్జాంపుల్ చూపించడానికి. నెక్స్ట్ మన రాజమండ్రి అనేదే కల్చరల్ క్యాపిటల్. సో ఆ కల్చరల్ క్యాపిటల్కి అర్థం ఏంటంటే మనం అన్ని రకాల కళల్ని ప్రోత్సహిస్తూ వాళ్ళని నెక్స్ట్ జనరేషన్కి తెలియాలి అనే కాన్సెప్ట్తో బేసిక్గా కళాస్మృతి అని స్టార్ట్ చేసాము. మీరు అందరూ వచ్చి దయచేసి ఈ ఆర్ట్ని చూసి మా కిడ్స్ అందరికీ మీరు ప్రోత్సహించాలని,
లైక్ మీ కిడ్స్ అందరికీ ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈగల్ టీం నేతృత్వంలో మెడికల్ ఏజెన్సీల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. డీసీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు జరిగిన దాడుల్లో రాజమహేంద్రవరంలోని ఓ మెడికల్ ఏజెన్సీలో 255 మత్తు ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకున్నారు. ఉదయం నుండి ఒక్కసారిగా మెడికల్ ఏజెన్సీలపై ఈగల్ బృందాలు దాడులకు దిగడంతో వాటి నిర్వాహకులు ఉక్కిరిబిక్కిరయ్యారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో పలు ఔషధ దుకాణాల్లో వైద్యుల మందుల చీటీ లేకుండా నార్కోటిక్ మత్తు ఇంజెక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించామని విజిలెన్స్ ఉమ్మడి జిల్లా ఏఎస్పీఎం స్నేహిత తెలిపారు. ఆపరేషన్ గరుడలో భాగంగా ఉమ్మడి జిల్లా విజిలెన్స్, డ్రగ్ కంట్రోల్, పోలీస్, ఈగల్ బృందాల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం 16 ఔషధ దుకాణాల్లో తనిఖీ చేపట్టారు. రాజమహేంద్రవరంలోని జాంపేట వద్ద తిరుమల శ్రీనివాస్ మెడికల్ ఏజెన్సీలో ట్రెమాడాల్ అనే మత్తు ఇంజెక్షన్ను వైద్యుల సిఫార్సు లేకుండా పలువురికి విక్రయిస్తున్నట్లు గుర్తించామన్నారు. ప్రస్తుత దుకాణంలో ఉన్న 255 ఇంజెక్షన్లు సీజ్ చేశామని, దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నట్లు తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో దాదాపు 10 దుకాణాల్లో వైద్యుల సిఫార్సు లేకుండా బిల్లులు జారీ చేయకుండా పలు రకాల ఔషధాలు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. తనిఖీల్లో ఉమ్మడి జిల్లా డ్రగ్స్ కంట్రోల్ సహాయ సంచాలకులు డి నాగమణి, స్థానిక పోలీసులు పాల్గొన్నారు. రాష్ట్ర డీజీపీ గారు శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి రకరకాల మెడికల్ షాపులు, హోల్సేల్ మరియు రిటైల్ మెడికల్ షాపుల్లో దాడులు నిర్వహిస్తున్నామండి. రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ, అలాగే డ్రగ్ కంట్రోల్ శాఖ, అలాగే లా అండ్ ఆర్డర్, పోలీస్, ఈగిల్ టీమ్ అందరూ కలిసి 4 డిపార్ట్మెంట్స్ కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము. దీంట్లో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎనారెక్స్ మెడికేషన్స్ ఏవైనా సేల్ చేస్తున్నారా అనే విషయాన్ని మెయిన్ టార్గెట్గా తీసుకొని, ఆబ్జెక్టివ్గా తీసుకొని మేము ఈ రైడ్స్ కండక్ట్ చేస్తున్నామండి. ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎన్ఆర్ఎక్స్ మెడికేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మకూడదు. ప్రజలు ఎవరు కూడా వీటిని కొనకూడదు. ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వీటిని కొనాలి, వైద్యానికి మాత్రమే వీటిని వినియోగించాలి. దాన్ని మీరి వినియోగం జరుగుతుంది కాబట్టి దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని యువత తప్పుదో పడుతున్నారు కాబట్టి రాష్ట్ర డీజీపీ గారు ఈ ఇనిషియేటివ్ని తీసుకొని మా అందరితో ఈ దాడులు నిర్వహించడం జరిగింది. తిరుమల శ్రీనివాస మెడికల్ ఏజెన్సీస్ రాజమండ్రిలో నేను, అడిషనల్ ఎస్పీ మేడం గారు అండ్ మా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరం కలిపి కూడా అందరూ ఈగల్ టీము, అందరు లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ అందరం కలిసి ఇక్కడ వెరిఫై చేస్తున్నాము. దాంట్లో ఈ షాప్లో ట్రమడాల్ ఇంజెక్షన్ వాళ్ళు 1000 పర్చేస్ చేశారండి. అది సేల్ 1000 పర్చేస్ చేస్తే దానికి 225 ఇంజెక్షన్స్ బిల్లు లేకుండా అమ్మడం జరిగింది. ఇలా ఇది ఎన్ఆర్ఎక్స్ డ్రగ్ కాబట్టి బిల్లు లేకుండా ఇది అమ్మడం ఇది చట్టరీత్యా నేరం కనుక, అంటే యాక్ట్ ప్రకారం వితౌట్ బిల్ అమ్మకూడదు కనుక, సో ఇది వైలేషన్ కింద డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ కింద వైలేషన్ నోట్ చేసామండి. అది సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫామ్ చేసాము. మరి వారి ఆదేశాల ప్రకారం ఫర్దర్గా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది. ఆ డ్రగ్స్ని సపరేట్గా పక్కన పెట్టామండి. ఉన్నతాధికారుల ఆదేశం మేరకు వాటిని సీజ్ చేయాలా లేకపోతే వాటి మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలనేది యూనిఫామ్గా, స్టేట్ అంతా యూనిఫామ్గా ఉంటుంది కాబట్టి వాళ్ళ ఆదేశం మేరకు తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అన్ని రకాలు వెరిఫై చేసామండి. అందులో మేము ఫైండ్ అవుట్ చేసింది ట్రమడాలు, అది బిల్ లేకుండా సేల్ చేయడం జరిగింది. సో ఇక్కడ మిస్యూజ్ అవ్వడం అనేది మేము గుర్తించాము. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రీజనల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్ ఆధ్వర్యంలో, జక్కంపూడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం సిటీ, రూరల్ ప్రాంతాలకు చెందిన ముస్లింలకు రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. స్థానిక ఆనంద్ ఏజెన్సీ పందిరి హాల్లో భారీ స్థాయిలో ముస్లిం సోదరులు పాల్గొని నమాజ్ కార్యక్రమం అనంతరం ఇఫ్తార్ విందు స్వీకరించారు. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, వైఎస్ఆర్సీపీ మాజీ అధ్యక్షులు నందెపు శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణేష్ మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలు ఉదయం నుండి నిష్ఠతో ఉపవాసాలు ఉండి నమాజ్ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. తన తండ్రి మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్ రావు నుంచి కూడా ముస్లింలకు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందు ఇచ్చే సాంప్రదాయం ఉందన్నారు. అల్లా ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. చెల్లుబోయిన మాట్లాడుతూ ఆ అల్లాహ్ కరుణా కటాక్షం రాష్ట్ర ప్రజలపై ఉండి
శాంతి సామరస్యంతో మెలగాలి అని పిలుపునిచ్చారు. ఎవరైనా ఆపదని వస్తే జక్కంపూడి కుటుంబం ముందుంటుందన్నారు. జక్కంపూడి కుటుంబంపై అపారమైన గౌరవంతో ముస్లిం పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొనడం సంతోషదాయకమన్నారు. వైసీపీ నాయకులు నక్కా శ్రీ నగేష్, పంతం కొండలరావు, ఇసుకపల్లి శ్రీనివాస్, ప్రసాదుల హరినాథ్, ఎన్వి శ్రీనివాస్, కోడికోట, పెంకే సురేష్, అడప అనిల్, చోటు, ముస్లిం నాయకులు కరీం ఖాన్, ఎండి ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫౌండేషన్ తరఫున, జక్కంపూడి ఫౌండేషన్ తరఫున రాజమండ్రి పట్టణము మరియు రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా ఇఫ్తార్ విందుని జక్కంపూడి గణేష్ గారు వారి ఫౌండేషన్ తరఫున ఏర్పాటు చేశారు. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నన్ను కూడా ఆహ్వానించడం, ఈ పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఏదైతే ఉపవాసం చేసి ప్రార్థనలు చేస్తారో ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, సామరస్యంగా అందరూ సమానత్వంతో జీవించాలని, కష్టంలో ఉన్న వాళ్ళని ఆదుకోవడమే భగవంతుడి యొక్క కృప అని నమ్ముతారు. ఆ దశలో ఈరోజు ప్రార్థనలు చేసినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ మాసం సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దానితో పాటుగా రాజమండ్రి పట్టణ మరియు రూరల్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముస్లిం సోదరులందరికీ కూడా మరొకసారి రంజాన్ మాసానికి సంబంధించిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, యువకుడు జక్కంపూడి గణేష్ ఎవరికి చిన్న ఆపద వచ్చినా కూడా నేనున్నానని వారి తండ్రి గారి లెగసీని కొనసాగించుతూ వారికి అందుబాటులో ఉండేటువంటి తత్వం ఉన్నటువంటి యువకులను ప్రోత్సహించడంతో పాటు వారి తరఫున ఇచ్చినటువంటి ఇఫ్తార్ విందులో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి రంజాన్ మాస శుభాకాంక్షలు. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఉపవాసం ఉంటూ సాయంత్రం వరకు ఎంతో నిష్ఠగా వ్యవహరించేటటువంటి మా ముసల్మాన్ సోదరులందరికీ ఆతిథ్యాన్ని ఇచ్చి ఇఫ్తార్ విందునివ్వడం మాకు పుణ్యంగా భావించి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ రోజున ఆనంద్ రెసిడెన్సీలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ అల్లా ఆశీస్సులతో అందరం బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, యావత్ యువత కూడా బాగుండాలని, ఆ అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముసల్మాన్ సోదరులందరికీ కూడా ప్రత్యేకించి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గతంలో నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారితో ఎంతో మంచి అనుబంధం ఉన్నటువంటి ముసల్మాన్ అందరితో కూడా ఇదే విధంగా ఈ యొక్క అనుబంధం కొనసాగాలని అల్లాని కోరుకుంటూ అల్లాహాఫిజ్. నిరుద్యోగ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో నిర్వహిస్తున్న సంకల్ప జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలి అని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చినరాముడు పేర్కొన్నారు. చాలా పెద్ద కంపెనీలు ఈ సంకల్ప జాబ్ మేళాకు వచ్చాయని కృతజ్ఞతలు తెలిపారు. శనివారం స్థానిక ఆర్ట్స్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సంకల్ప మెగా జాబ్ మేళాను జేసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలను కల్పించే ఉద్దేశంతో నైపుణ్యాభివృద్ధి జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జాబ్ మేళాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మెగా జాబ్ మేళాలో 36 ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయన్నారు. వివిధ ఉద్యోగాల్లో చేరేందుకు ఎస్ఎస్సి, ఐటీఐ, సి ఇంటర్, డిగ్రీ, డిప్లొమో, బీటెక్, ఎంటెక్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంకామ్ తదితర కోర్సులు పూర్తి చేసిన 19 నుండి 50 సంవత్సరాల లోపు అభ్యర్థులు అర్హులైన అభ్యర్థుల ఎంపికపై జాబ్ మేళా నిర్వహించడం జరిగిందన్నారు. ఆయా కంపెనీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. నిత్యం నైపుణ్యం పెంచుకోవడం ద్వారా మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకునే వీలుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి విజిడి మురళి, జిల్లా ఉపాధి కల్పన అధికారి హరిశ్చంద్ర ప్రసాద్, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అప్లోడ్ చేయాలి. ఐడియల్గా వెళ్ళి నేను అన్ఎంప్లాయ్స్ అని అడుగుతాను, జాబ్ చేస్తున్నాను 6 months నుంచి, వెరీ గుడ్ చేస్తావా అని అడుగుతాను.
ఈ రోజు ఇక్కడికి వచ్చిన ఏ ఈ టాప్ కంపెనీస్ కూడా ఉంటాయి. అంటే పిఎఫ్ స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ పిఎఫ్ కట్ చేస్తే ఇక్కడ ఈపీఎఫ్ కట్ చేస్తారు. అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఇస్తారు. అన్ని కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. టీఏ ఇస్తారు, డిఏ ఇస్తారు, అన్నీ ఉంటాయి. కాబట్టి గవర్నమెంట్ జాబ్లో ఎలా ఉంటుందో ప్రైవేట్ జాబ్ లిమిటెడ్ కంపెనీ కూడా అలా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీకున్న స్కిల్ ఏదైతే ఉందో వాటిలో నుంచి రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా మనం జాబ్ చేసుకుంటూ ఈ జాబ్లో చాలా బాగుంటుంది. స్టేట్ గవర్నమెంట్ కంటే ఈ ప్రైవేట్ కంపెనీలో కూడా మంచి ఆపర్చునిటీ కూడా ఉంటుంది. ఇంకా మీరు దాంట్లో ఇంకా బాగా డెవలప్ చేసుకుంటే కొన్ని రోజుల తర్వాత మీరు కూడా ఒక ఎంటర్ప్రీనర్ అయిపోవచ్చు. మీరు కూడా ఆ సంస్థ లాంటి సంస్థలు ఏర్పరచవచ్చు. అటువంటి చాలా కూడా ఉన్నాయి. ఉదాహరణకు మీకు నిర్మా కంపెనీ ఉండేది, నిర్మా వాషింగ్ పౌడర్ అనేది అంటే ఎప్పుడూ లేదు, కొన్ని సంవత్సరాల పాటు చాలా ఫేమస్ ఉండేది. మీరు చూసి క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతన కలయికే రంజాన్ మాసం విశిష్టత అని గూడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నికృష్ణ అన్నారు. పవిత్ర రంజాన్ సందర్భంగా మెయిన్ రోడ్లో ఉన్న రాయల్ మాస్క్లో ముస్లిం సోదరులకు గన్నికృష్ణ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లిం సోదరులకు గన్నికృష్ణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాలరాయుడు, రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రే శ్రీనివాసరావు తదితరులు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. గన్ని మాట్లాడుతూ సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీక రంజాన్ పండుగ నిర్వహిస్తారని పేర్కొన్నారు. రాయల్ మాస్క్ అధ్యక్షులు ఎస్ఏ కరీం మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ప్రతి ఏటా గన్నికృష్ణ మసీదుకు వచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడం సంతోషకరమన్నారు. గౌరవ సలహాదారులు అసదుల్లా అహ్మద్ మాట్లాడుతూ ముస్లింలకు గన్నికృష్ణ ప్రతి ఏటా ఇఫ్తార్ విందు ఇవ్వడం ఆనందదాయకమన్నారు. గన్నికృష్ణ ఇతర నాయకులను రాయల్ యూత్ సభ్యులు, ముస్లిం పెద్దలు ఎస్ఏ గఫూర్ అండ్ సన్స్ ఘనంగా సత్కరించారు. మాజీ కార్పొరేటర్ మాటూరి రంగారావు, పార్టీ నాయకులు మజ్జి రాంబాబు, శెట్టి జగదీష్, బుడ్డిగ రాధా, ఉప్పులూరి జానకి రామయ్య, జక్కంపూడి అర్జున్, నల్లం ఆనంద్, బీజేపీ నాయకులు కురగంటి సతీష్, రాయల్ మాస్క్ ట్రస్టీలు ధన్షావలి, ఎండి ముజా, యూత్ సభ్యులు మాలన్ బాషా, ఖాదర్ బాషా, బషీర్, మౌజాన్, ఇబ్రహీం, రెహమాన్, అబ్దుల్ ముజీబ్ పాల్గొన్నారు. పవిత్ర రంజాన్ మాసం ముస్లిం సోదరులందరికీ కూడా చాలా పవిత్రమైన మాసం ఇది. ఇక్కడ పవిత్ర ఖురాన్ భగవంతుడితోటి సృజించబడిన మాసం ఇది. ముఖ్యంగా ఈ ఉపవాసాలు 30 రోజుల ఉపవాసాల్లో కూడా మనసుని, శరీరాన్ని పరిశుద్ధం చేసి మంచి వైపు నడిపించే మంచి పనులు చేయాలి, మంచి చేయాలి. సర్వమానవ సౌభ్రాతృత్వం, మనుషులందరూ ఒకటే. మనం పక్కవారు మంచి కోరుకుంటే మనకి అంతా కూడా మంచి జరుగుతుందనే ఒక మహత్తరమైన ఆశయంతో ఈ ఉపవాసాలు చేస్తుంటారు. రంజాన్ మాస సందర్భంగా ఈ రోజున ఈ రాయల్ మసీదులో జరుగుతున్నటువంటి ఇఫ్తార్ విందుని హోస్ట్ చేసినటువంటి గన్నికృష్ణ గారు, అదేవిధంగా ఈ రాయల్ మాస్క్ అధ్యక్షులు కరీం గారు, ఇచ్చేసినటువంటి సభ్యులందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, భాష ఏదైనా, మతం ఏదైనా, భావం ఒకటే అనేటటువంటిది భారతదేశంలోని భిన్నత్వంలో ఏకత్వానికి ఎప్పుడూ కూడా ప్రతీకగా నిలిచినటువంటి పండుగలు అనేక ఉన్నాయి. ఈవేళ దాంట్లో రంజాన్ మాసంలో పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ముసల్మాన్ సోదరులందరూ కూడా ఎంతో ఆధ్యాత్మిక భావంతో, భక్తి శ్రద్ధలతో ఆచరించేటటువంటి రంజాన్ ఉపవాస దీక్షల్లో మేము కూడా పాలు పంచుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నాయకులు శ్రీ గన్నికృష్ణ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ రంజాన్ వేడుకలకి ఇక్కడ విచ్చేయడం జరిగింది. మరి వేళ రాయల్ మాస్క్లో ఎప్పటి నుంచో మరి ఇక్కడ చాలా ఈ రంజాన్ మాసం అంతా కూడా చాలా బాగా చేసుకుంటారు. ఇందాక పెద్దలందరూ చెప్పారు, కుల మతాలకు అతీతంగా మనం అందరం కూడా భారతీయులుగా ఈ దేశాన్ని రక్షించుకునే విధంగా అందరం కూడా అన్నదమ్ముల్లా ఉండాలనేది ఏ మతం అన్నా చెప్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ రంజాన్ సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తారు.
బాలబాలికలను లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పించే విధానంలో భారతీయ చట్టం ఫోక్సో చట్టం రూపొందించడం జరిగింది అని తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి డిఎల్ఎస్ఏ చైర్మన్ గంధం సునీత పేర్కొన్నారు. ఈ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా కఠిన శిక్షలు చేసేందుకు వీలుందన్నారు. శనివారం స్థానిక జిల్లా కోర్టులో డిఎల్ఎస్ఏ నేతృత్వంలో ఫోక్సో చట్టం బాధితుల పరిహార పథకంపై జరిగిన వర్క్షాప్కు జిల్లా జడ్జి గంధం సునీత ముఖ్య అతిథిగా హాజరుకాగా పోలీస్, మహిళా, శిశు సంక్షేమ, ఇతర సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. గంధం సునీత మాట్లాడుతూ పిల్లలపై జరుగుతున్న ఆకృత్యాలను అడ్డుకోవడం కోసం, రక్షణ కల్పించడం కోసం ఫోక్సో చట్టాన్ని భారత ప్రభుత్వం రూపొందించిందన్నారు. వికృత చేష్టలతో పిల్లలు జీవించే హక్కును హరించే వారి విషయంలో ఈ చట్టం కఠినంగా శిక్షిస్తుందన్నారు. శారీరకంగా, మానసికంగా వారిని వేధిస్తే నిందితులపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటారన్నారు. ఫోక్సో చట్టం 18 ఏళ్లలోపు పిల్లలందరికీ లైంగిక వేధింపుల నుండి రక్షణ కల్పిస్తుందన్నారు. అటువంటి వారిపై అత్యాచారానికి పాల్పడే నిందితులకు కఠినమైన శిక్షలతో పాటు మరణశిక్ష కూడా విధిస్తారన్నారు. 1వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శివకుమార్, 10వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శ్రీలత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, అదనపు ఎస్పీ క్రైమ్ ఎల్ అర్జున్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి కె విజయకుమారి, పోలీస్ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఆవిడ మెచ్యూరిటీ అనేది ఆ ప్యూబర్టీకి రాక ముందు నుండి కూడా అబ్సీన్ వీడియోస్ చూపించి కూతురికి అంటే వైఫ్ డివోర్స్ ఇచ్చేసి వైఫ్ ఇంకో కూతురిని తీసుకుని వెళ్ళిపోయింది. పెద్ద కుమార్తె తండ్రితో నివాసం ఉంటుంది. ప్యూబర్టీ రాక ముందు నుండి కూడా ఈ పోర్న్ వీడియోస్, అబ్సీన్ వీడియోస్ చూపించి ఆవిడ మీద, ఆ అమ్మాయి పిల్ల మీద, అసలు సొంత కడుపును పుట్టిన పిల్ల మీద అలాంటి అకృత్యాలు చేసి ప్యూబర్టీ వచ్చాక కూడా విత్ అసిస్టెన్స్ ఆఫ్ హిజ్ ఓన్ సిస్టర్ అంటే అమ్మాయికి మేనత్త చేసి సెక్సువల్ అఫెన్స్ రేప్ కమిట్ చేస్తే ఆ అమ్మాయికి మెన్స్ట్రుయేషన్ పీరియడ్స్ ఆగిపోయాయి అని చెప్పి ఏంటి అని చెప్పి ఆ పాపకి తెలియని స్థితిలో మేనత్తనే అడిగితే అది పోవడానికంటే ప్రెగ్నెన్సీ మేబీ 3 times అలాగా ప్రెగ్నెన్సీ వస్తే టాబ్లెట్స్ ఇచ్చి ఆ ప్రెగ్నెన్సీని అబార్ట్ చేసి కంటిన్యూస్గా సెక్సువల్ అసలు ఎంత దారుణమైన సిచ్యువేషన్ చూడండి. అంటే నేను ఒక్క ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పాను మీకు, ఎంత దారుణమైన పరిస్థితులు. అలాంటి యాక్ట్లో ఉన్న అఫెన్సెస్ని డీల్ చేయాలంటే మీరు ఎంత సెన్సిటివిటీ కలిగి ఉండాలనేది మెయిన్ ఉద్దేశం. మేడం జ్యుడిషియల్ అకాడమీలో కూడా వర్క్ చేశారు యాజ్ అ ఫ్యాకల్టీ, వాస్ట్ నాలెడ్జ్తో ఉన్నారు. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కానీ మేడం డెఫినెట్గా క్లియర్ చేస్తారు. దయచేసి మీరు హార్ట్ఫుల్గా మేము ఈ వర్క్షాప్కి వచ్చినందుకు మేము హార్ట్ఫుల్గా వర్క్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుని వెళ్ళాలి అనేది మాత్రం అనుకోండి. బ్లాంకెట్ ఫార్మాలిటీకి మాత్రం కాదు. దయచేసి వచ్చామా, ఏసీ రూమ్లో కూర్చున్నామా, క్లాస్ విన్నామా, 2 గంటలు వెళ్ళామా అనేది మాత్రం మనసులో పెట్టుకోకండి. మిమ్మల్ని డెప్యూట్ చేశారు అంటే మీ డెప్యూటేషన్ ఈజ్ డన్ బై హానరబుల్ సుప్రీం కోర్ట్ అని అనుకోండి. హానరబుల్ సుప్రీం కోర్ట్ వారి డైరెక్షన్స్ ఇచ్చిన ప్రకారమే మీ అందరినీ డెప్యూట్ చేయడం జరిగింది. ప్రతి ఇష్యూలను ఫ్రమ్ ద డేట్ ఆఫ్ గివింగ్ రిపోర్ట్ టిల్ కంప్లీషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది మీ పాత్ర ఏంటనేది తెలుసుకోండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ ధ్యేయం, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఆదిరెడ్డి. బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ ప్రశాంతి అసహనం, లక్ష్యాలను చేరుకోవాల్సిందేనని మార్గనిర్దేశం. వీరాంజనేయ ఆటో స్టాండ్ వద్ద చలివేంద్రం ప్రారంభం, ఆటో కార్మికులకు అండగా ఉంటామన్న జక్కంపూడి. చిత్రకళా నైపుణ్యంతో జీవన వికాసం, కళాస్మృతి ఆర్ట్స్ ఎగ్జిబిషన్ ప్రారంభించిన రౌతు. మెడికల్ ఏజెన్సీల్లో విజిలెన్స్ తనిఖీలు, నిల్వ చేసిన 255 మత్తు ఇంజెక్షన్లు స్వాధీనం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.